హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో మీకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైనటువంటి టొమాటో పప్పు డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నానండి. దానికి కాంబినేషన్గా ఒక మంచి ఫ్రై, దొండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా బాండీ పెట్టుకుని తాలింపు వేసేసుకుని యాజ్ ఇట్ ఈస్గా ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకుని దానిలోకి పచ్చిమిరపకాయలు ముందుగానే నేను పప్పు అయితే ఉడికించుకుని పెట్టుకున్నాను. దానిలోనే కొంచెం చెక్కలు కూడా వేసేసానండి. ఉడికేటప్పుడు కుక్కర్లో పెట్టేశాను. మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. బాగా వేగక్కర్లేదు. తర్వాత సన్నగా కట్ చేసుకుని ఇలా టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా చక్కగా బాగా గుజ్జులాగా తయారయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా తర్వాత ఉప్పు వేసేసుకోండి. నేను పప్పులో కూడా కొంచెం ఉప్పు వేసానండి, ఎందుకంటే పప్పులో కూడా ఉప్పు వేసి మెదుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం డైరెక్ట్గా దీనిలో టమాటా ముక్కల్లో వేసే కన్నా కూడా పప్పులో కూడా కొంచెం వేసి దీనిలో కొంచెం వేసి చాలా బాగుంటుందన్నమాట. తర్వాత దీనిలోకి పసుపు కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి. ఉప్పు కారాలు మన టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలండి. పప్పు సరిపడా వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేవారు కలుపుకొని చక్కగా మగ్గించుకోండి. బాగా గుజ్జులాగా అయిపోతే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మనం డిఫరెంట్గా చేసుకుంటే ఎప్పుడైనా కూడా టేస్ట్ అనేది చాలా బాగుండేటట్టుగా మనం కేర్ఫుల్గా చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ వేయలేదండి, కొంచెం వాటర్ వేసాను చూడండి. ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. మెత్తగా అయిపోయే వరకు కూడా మనం మగ్గించుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం చక్కగా మెత్తగా మగ్గిపోయింది. అలా అంతవరకు మగ్గించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలా మనం ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది మనం మెదుపుకున్న ఈ పప్పు కూడా దీనిలో వేసేసుకోవాలండి. దానిలో వేసేసుకొని చక్కగా మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ మీద కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూడవచ్చు. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు తప్పకుండా చెప్పారు ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి ఈ విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలి. పప్పు ఈ టొమాటో మెత్తగా మగ్గిపోయింది కదా, ఇదంతా కూడా బాగా కలిసే వరకు మనం కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి పప్పు అయితే రెడీ అవుతుంది. ఒక 5 నిమిషాలు మనం కనుక మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొంచెం వాటర్ కనుక అవసరం అయితే వేసుకోండి. చూడండి ఈ విధంగా చక్కగా మగ్గిపోయింది. ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చేసింది కదా, అలా అంతవరకు మగ్గించుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. తర్వాత దీనిలో కాంబినేషన్గా మన దొండకాయ ఫ్రై, ఇలా దొండకాయ స్టిక్స్ అనమాట పొడుగ్గా కట్ చేసుకొని దొండకాయ ఫ్రై చేసుకుంటే పప్పులో నంచుకోవడానికైనా రైస్లో కలుపుకోవడానికైనా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా బాండి పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసుకొని యాజ్ టీజ్గా మనం పోపు వేసేసుకోవటమేనండి. తాలింపు వేసేసుకుంటే చక్కగా మన తాలింపు టేస్టే బాగుంటుంది. మీరు డైరెక్ట్గా కూడా ముక్కలు నంచుకోవడానికి అయితే డైరెక్ట్గా పోపు లేకుండా కూడా వేయించుకోవచ్చు. నేనైతే పోపు వేస్తున్నానండి, 2 రకాలకు కూడా యూజ్ అవుతుందని. యాసిడ్గా ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి డబ్బులు అన్నీ వేసేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలు వేసుకోండి. ఎప్పుడైనా దొండకాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసేసి కొంచెం గట్టిగా పిండి వేసుకుంటే మనకి వేగడం కూడా చాలా ఫాస్ట్గా వేగుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత మనం కొంచెం మూత పెట్టుకుంటే దొండకాయ ముక్కలు మెత్తగా కొంచెం మగ్గుతాయి. ముందైతే మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే త్వరగా కొంచెం మగ్గుతాయండి. దగ్గరుండి తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా మనం ఒకే వీడియోలో 2 రకాల వంటలు అయితే మనం చేసుకున్నాము. పప్పు కాంబినేషన్లో దొండకాయ ఫ్రై చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా ఇష్టం. ఈ దొండకాయ ముక్కలు కొంచెం పసుపు కూడా వేసేసుకుని కలుపుకోండి. ఆల్రెడీ మనం ఉప్పు కూడా వేసాము కాబట్టి కొంచెం ముక్కలు ఉప్పు పడుతుంది, అందుకని చెప్పి మనం చూసుకుని ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకటేసారి వేస్తామంటే అది ఎక్కువైపోతుందండి. చూడండి ఈ విధంగా చూడండి చాలా వరకు మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడండి ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి 1 స్పూను జీలకర్ర పొడి వేసానండి. జీలకర్ర పొడి వేస్తే డైజెషన్ మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత టేస్ట్కి సరిపడా మనం కారం కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా కొంచెం టేస్ట్కి సరిపడా చూసుకుని వేసుకోండి.
చక్కగా ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి క్రిస్పీ దొండకాయ స్టిక్స్ రెడీ అయిపోయినాయి. ఇది పప్పులోకి అయితే చాలా అద్రిపోతుందండి. నంచుకుని తింటే కనుక అసలు చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి ఇలా కాంబినేషన్లో చేసుకొని చూడండి. అదే ఎంతో టేస్టీగా ఉంటుంది దొండకాయ ఫ్రై రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.